శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. నమామ్యహం వెంకటశైలనాయకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శృణు వత్స ప్రవక్ష్యామి పురాణం స్కందసంజ్ఞకం యస్మిన్ ప్రతిపదం సాక్షాన్ మహాదేవో వ్యవస్థితః. పురాణే శతకోటౌ తు యచ్చైవం వర్ణితం మయా లక్షం తస్యార్ధజాతస్య సారో వ్యాసేన కీర్తితః. కృష్ణ నారాయణ వాసుదేవ శ్రీహరి పద్మనాభ దామోదర అనే దివ్యనామాల్ని స్మరిస్తూ భక్త జనకోటి మందారుడైనటువంటి ఆ దేవదేవుడు శ్రీయపతి ఆ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణ రాజీవములను హృదయంలో ధరించినటువంటి భక్తకోటి ఆ పురాణ పురుషుని యొక్క తత్వాన్ని గ్రహించాలి అని ఆరాటపడతారు. ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని శ్రవణం చేయాలి అనుకుంటారు. అందుకోసమే మనకు అనేకమైనటువంటి ప్రక్రియలతో ఈ పురాణ వాన్మయం ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ 6:47 నుంచి దాదాపు వస్తోంది. వట సావిత్రి నోము కూడా ఈరోజు చేస్తారు. సావిత్రి సత్యవంతులు మహాభారతంలో వస్తారు. తన భర్త యముడు పట్టుకొని పోతూ ఉంటే ఆ పాశంతో జీవుడిని వెంటబడి ఆయనను మెప్పించి మరలా తన భర్తని బ్రతికించుకున్నటువంటి గొప్ప పతివ్రత సావిత్రి. అందుకనే సతీ సావిత్రి ఇంద్రాణీవ పతివ్రత భవ అనేలాగా ఆశీర్వదిస్తూ ఆ సతీదేవి ఈ సావిత్రి సీత అధః సీతా సావిత్రి అని కూడా పఠిస్తూ ఉంటారు. ఈ రోజున ఆ వటవృక్షం అంటే మర్రి చెట్టుని ఆ మర్రి చెట్టు మొదట్లో చక్కగా పూజ చేస్తారు. ఏరువాక పూర్ణిమ కూడా కర్షకులు రైతులు ఈ రోజున తమ వ్యవసాయ పనిముట్లను నాగళ్లను వృషభాలను పూజ చేసి ఆ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏరువాక పూర్ణిమ. వేదంలోనే మనకు వ్యవసాయానికి సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి.
ఓషధీ సూక్తం ఉన్నది. కొన్ని మంత్రాలతో అభిమంత్రించి ఆ ధాన్యాన్ని చల్లితే పంట విస్తృతంగా పండుతోంది అని కూడా మనకు ఉన్నాయి. కనుక అలాంటి విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి ఈ పూర్ణిమకు గురు శుక్ర గ్రహాలలో గురువు, అలాగనే రోహిణి ఇవి కలిస్తే మహాజ్యేష్ఠి అంటారు. రోజు రాలేదనుకోండి. ఇవి కలిసిన రోజున స్నాన దాన జప యాగ ఫలాలు కూడా విశేషంగా ఉంటాయి అని మనకు శాస్త్ర ప్రబోధం. ఇటువంటివన్నీ కూడా మనకు పురాణాలు చక్కగా చెబుతాయి. మనకు నారద మహాపురాణంలో ఈరోజు మనం మరీచ్యాది మహర్ష్యాదులు అడిగితే బ్రహ్మగారు ఈ అష్టాదశ పురాణాలని పరిచయం చేస్తారు. వాటిల్లో భాగంగా మనం నిన్న అగ్ని పురాణం, అలాగనే వరాహ పురాణం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు స్కంద పురాణాన్ని చెప్తాను అని నారదీయ మహాపురాణంలో మనకి ఈ విషయాన్ని చెప్తూ ఇది 100 కోట్ల శ్లోకాలతో ఉండేది అని దాన్ని సంక్షేపించి ఇవాళ మనకు 80 లక్ష శ్లోకాలు, 81,000 అని లక్ష శ్లోకాలుగా కూడా ఉన్నది అని, వీటిల్లో 81,000 శ్లోకాలు సర్వపాపహరము అని అన్నాడు. ఈ పురాణంలో మాహేశ్వర ధర్మాలు సాక్షాత్తుగా షణ్ముఖుడు వివరిస్తాడు. తత్పురుష కల్పంలో జరిగింది ఇది, సర్వసిద్ధి విధాయకమైనటువంటిది. దీంట్లో మహేశ్వర ఖండం మొదటిగా వస్తోంది. ఇది 12,000 శ్లోకాలతో ఉంటుంది. అనేక విశేషాలను, చాలా గాథలను చెప్తోంది, చరిత్రలను చెప్తోంది. దీంట్లో కేదార మాహాత్మ్యం, దక్షయజ్ఞ కథ, సముద్ర మథన వృత్తాంతం, దేవేంద్ర చరిత్ర, పార్వతీ ఉపాఖ్యానం, ఇలాగ కుమారస్వామి జననం, తారకాసుర సంహారం, ఇలాగా నారద మహర్షి వారిని కలవడం, పంచతీర్థ కథ, ఇవన్నీ కూడా దీంట్లో వస్తోంది. మాహేశ్వర ఖండము అంటారు. రెండవది వైష్ణవ ఖండము అని. దీనిలో మొదట్లో వరాహ స్వామి చరిత్ర చెప్తోంది. దీనిలో వెంకటాచల మాహాత్మ్యం, స్కాంద పురాణంలో విస్తృతంగా మనకి వెంకటాచల మాహాత్మ్యం పాపనాశనకరంగా వర్ణించడం జరిగింది. లక్ష్మీదేవి యొక్క పవిత్రమైనటువంటి కథ, శ్రీనివాసుని ఆవిర్భావం, అలాగనే కులాలుడు కుమ్మరి కుండలు చేసేటువంటి మహాభక్తుడు, కుండలు చేసిన ఎట్టి కురవరపు నంబి అని మన అన్నమాచార్య గానం చేశాడే, ఆ గాథ ఈ స్కాంద పురాణంలో మనకు వస్తుంది. మట్టితో పుష్పాలు చేసి వేస్తే తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో చేసినా అవి ప్రక్కకు తొలగి ఈ మట్టి పుష్పాలు ఉన్నాయి. ఇదేమిటి అని అడిగాడు. ఆ చిట్ట చివరిగా మాట్లాడినటువంటి, అంటే ఎప్పుడూ మాట్లాడేటువంటి స్వామి తొండమాన్ చక్రవర్తి చేసినటువంటి ఒకానొక అపరాధం వల్ల మౌనాన్ని వహించాడు అని. అంటే భక్తులతో మాట్లాడతాడు ఏనాడైనా సరే, ఏనాడైనా. కానీ అందరితో మాట్లాడేది ఆయనతో పరిసమాప్తి. అప్పుడు అడిగాడు, ఏమయ్యా ఏమిటి ఇలాగా అంటే, నీకంటే కూడా మహాభక్తుడు ఉన్నాడు అని చెబితే అక్కడకు వెళ్తాడు. అక్కడికి వెళితే ఇద్దరికీ కూడా గొప్ప స్థితిని ప్రసాదించాడు స్వామి అని మనకు పురాణాల్లో వస్తోంది. ఆ కులాలుడి యొక్క చరిత్ర, అందుకనే స్వామి యొక్క ప్రసాదాలు ఓడు అని అంటారు. ఆ కుండలలో మొట్టమొదటిగా కూడా నివేదన ఆ స్వామికి నవనీతం దాంతోనే సమర్పణ చేయడం. కనుక ఈ వెంకటాచల మహాత్మ్యంలో సువర్ణముఖరీ నది ఒకప్పుడు ఈ క్షేత్రానికి దగ్గరలోనే ప్రవహిస్తేది అని, సువర్ణముఖి నది అది 5 కిలోమీటర్లు దూరం పోయిందని కూడా చరిత్రకారులు చెప్తారు.
అదే మనకు శ్రీనివాస మంగాపురం దగ్గర ఆ స్వర్ణముఖి, ఆ భీమరథి, ఈ నదులన్నీ కూడా కలుస్తాయి. కనుక ఇలాగ భరద్వాజ మహర్షి కథ, మతంగ మహర్షి అంజనాదేవి యొక్క సంభాషణ, పురుషోత్తమ మహాత్మ్యం, మార్కండేయ చరిత్ర, అంబరీషుని యొక్క చరిత్ర, ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క చరిత్ర, విద్యాపతి కథ, అంటే ఆ పురుషోత్తమ క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్ర చరిత్ర కూడా ఈ వైష్ణవ ఖండంలో వస్తారు. క్షేత్ర మాహాత్మ్యాలు, ఈ గుండి వ్యాఖ్యానం, రథరక్షా విధానం, శయనోత్సవ కీర్తనం, ఇలాగా ఆ తీర్థాల యొక్క మాహాత్మ్యము, ఊర్ధ్వపుండ్ర ధారణ వల్ల ఏం విశేషం, మాలాధారణ పుణ్యకము, ఇలాంటివన్నీ కూడా తులసీ దళ సమర్పణ వల్ల నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆ తులసి మాలికలు, తులసి దళాలు అర్పణ చేయడం వలన ఏమిటి ప్రయోజనం, అనేక పుష్పాలు, ఆ ఏ వాసన వచ్చేటువంటి పుష్పాలను మహావిష్ణువుకి ప్రీతిగా ఎలాగ సమర్పించాలి ఆ విషయాలు కూడా చూపించాలి. నామ మాహాత్మ్య కీర్తనం, అలాగనే అఖండ ఏకాదశి ఆ రోజున జాగరణ చేసే విధానం ఎలాగ చేయాలి, ఆ జాగరణ యొక్క పుణ్యఫలం, ఉత్సవ విధానం, మధుర, అలాగనే అంటే దీంట్లో వెంకటాచల మాహాత్మ్యం, ఈ పూరి జగన్నాథ పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం, అయోధ్య, మధుర, కాశీ, వీటన్నిటి యొక్క చరిత్రలు ఈ స్కాంద పురాణంలో వైష్ణవ ఖండంలో వస్తాయి. శ్రీమద్భాగవత మాహాత్మ్యం, మధురా తీర్థం, ఆ యమునా తీరంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ నల్లనయ్య కన్నయ్య విహరించినటువంటి ఆ లీలా విహార స్థానం, అవన్నీ కూడా వాటి యొక్క మాహాత్మ్యం. అక్కడ కూడా అనేక తీర్థాలు ఉన్నాయి. అవి 16వ శతాబ్దిలో మహానుభావుడు కృష్ణ చైతన్య స్వామి దాన్ని మరలా ఉద్ధరించారు. అలాగా అనేకమైన తీర్థ మాహాత్మ్యాలు, శ్రీమద్భాగవత మాహాత్మ్యం స్కాంద పురాణంలో వస్తారు. వజ్ర శాండిల్య సంవాదం, శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని పరిసమాప్తి చేసిన తర్వాత అక్కడ ఏ స్థానాలు ఎలాగ ఉన్నాయి అని శాండిల్య మహర్షి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క మనుమడైనటువంటి వజ్రుడు అనేటువంటి వానికి ఆయా తీర్థ క్షేత్రాల యొక్క స్వరూపాన్ని తేల్చి దాన్ని ఉద్ధరించాలని కూడా మనకు స్కాంద పురాణం చెప్తోంది. అలాగనే మాఘమాస మాహాత్మ్యం, మాస వైభవం, అంటే ఇవాళ మనకు మాఘ పురాణం, కార్తీక పురాణం ఇలాగంటే ప్రత్యేకంగా మాఘ పురాణాలు ఏవీ లేవు. వీటిల్లో స్కాందాది పురాణాల్లో ఆ మాస మాహాత్మ్యం చెప్పారు. వాటిల్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవటం. అలాగ మాఘమాసంలో చేస్తే ఆ స్నాన దాన జపాదుల యొక్క ఫలమేమిటి, అలాగా శృతదేవుడు అనేటువంటి మహానుభావుడు, ఆయన శ్రీకృష్ణ భక్తుడు, ఆయన చరిత్ర అద్భుతంగా చెప్తారు. ఆశ్చర్యకరంగా వ్యాధుడు ఒక వేటగాడు, ఆయన కూడా మహాభక్తుడు, ఆయన చరిత్ర వస్తోంది. అక్షయ తృతీయ రోజున, వైశాఖ శుద్ధ తదియ రోజున ఏం చేయాలి, ఏ దానాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, ఆ జపం చేయాలి, వాటి యొక్క విశేషం, వాటి యొక్క పుణ్య ఫలం ఏమిటి. అలాగనే అయోధ్య మాహాత్మ్యం, ఆ అయోధ్య పట్టణం, ఆ అయోధ్యలో ఏ తీర్థాలు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏ మహానుభావులు, అంటే ఎప్పుడు 1,80,45,000 సంవత్సరాలకు పూర్వమే రామావతారం వచ్చింది అని 24వ మహాయుగంలో, ఆ త్రేతాయుగంలో, ఆ కల్పంలో ప్రథమ త్రేతాయుగంలో జరిగినటువంటి, అంటే ప్రతి కల్పానికి ఒక్కసారి రామకృష్ణాది అవతారాలు వస్తాయి. మనుష్య జాతికి మార్గదర్శనం చేయడం కోసం మత్స్యావతార ఖలు మత్స్య శిక్షణం అని శ్రీమద్భాగవతంలో సుఖయోగి చెప్తాడు. కాబట్టి అలాగా ఆ అయోధ్య మాహాత్మ్యం, ఆ అయోధ్యలో ఏ తీర్థాలు ఉన్నాయి, ఆ తీర్థస్థానాలలో మనం ఏ విధమైన జప దానాదులు చేయాలి, వాటి యొక్క విషయాన్ని కూడా చూపిస్తాడు. అలాగా
ఈ 10 అధ్యాయాలతో అలాగ విష్ణు యొక్క మాహాత్మ్యం, శయ్యాదాన ఫలం, జలదాన ఫలం, ఇవన్నీ కూడా చెప్పడం. అయోధ్య మాహాత్మ్యంలో స్వర్గద్వారం ఉన్నది ఈనాటికి. అక్కడ ఆ స్వర్గద్వార క్షేత్రంలో ఏ విధంగా ఏమి చేయాలి అనేటువంటిది, గోప్రతారం, దుగ్ధోదం, కుండాది పంచకం, సోమార్కాది తీర్థాలు చెప్పారు. గయా కూప మాహాత్మ్యం చెప్పారు. ఈ విధంగా రెండవది వైష్ణవ ఖండం అన్నారు, స్కాంద పురాణం. దాదాపు 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి. ఆ తర్వాత బ్రహ్మఖండము అన్నారు. ఇది అఖండ పుణ్యప్రదం, సేతు మాహాత్మ్యం దీనిలోనే వస్తోంది. అతఃపరం బ్రహ్మఖండం మరీచే శృణు పుణ్యదం ఎత్ర వై సేతు మాహాత్మ్యే ఫలం స్నాని క్షణోద్భవం గాలవస్య తపశ్చర్య రాక్షసాఖ్యానకం తతః చక్రతీర్థాది మాహాత్మ్యం దేవీపత్తన సంయుతే వేతాళ తీర్థ మహిమా పాపనాశాది కీర్తనం అని ఇక్కడ సేతు మాహాత్మ్యాన్ని చెప్తారు. దక్షిణ భారతదేశంలో చివరి భాగం కదా ఆ రామసేతు అని ఇప్పుడు మనం అంటూ ఉంటాం. ఆ సేతు స్నాన ఫలం ఏమిటి? గాలవ మహర్షి చాలా గొప్పవాడు. ఆయన బ్రహ్మజ్ఞాన తత్పరుడు కావాలని తపస్సు చేస్తాడు. ఆ తపస్సు యొక్క ఫలం ఏమిటి? చక్రతీర్థ మాహాత్మ్యం. ఇలాగా అనేక తీర్థాదులు, కుండములు అని అంటారు. ఆ లక్ష్మీతీర్థం, శంఖతీర్థం, ఈ ధనుష్కోటి మాహాత్మ్యం, ఇలాగ గాయత్రీ తీర్థ మాహాత్మ్యం, రామనాథ మాహాత్మ్యం, తత్వజ్ఞానోపదేశం, యాత్రా విధాన కథనం, ఆ సేతు యాత్ర ముక్తిప్రదము అని ధర్మారణ్య మాహాత్మ్యం, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. రామచరిత్ర వస్తోంది. రామచరిత్ర రానటువంటి పురాణం ఉన్నది. శ్రీరామ కథ, శ్రీకృష్ణ అవతార విశేషాలు ప్రతి పురాణంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషాన్ని, అనేక కల్పగాథలను చెబుతాయి. సర్వధర్మ చాతుర్మాస్యంలో సర్వధర్మ నిరూపణ చేశారు. అలాగని స్మృతి ధర్మాలు ఏమిటి? ఆ విష్ణు భక్తుడికి ఏ ధర్మాలు ఉన్నాయి, ఏ కర్మలు ఆచరించాలి, అలాగ వైష్ణవ ధర్మాలన్నీ కూడా స్కాందంలో చెప్పారు. చాతుర్మాస్య నిర్వహణ ఎలాగ, దాన ప్రశంస, వ్రతమహిమ, ఈ పూజాదులు ఎలాగ చేయాలి, శాలగ్రామ అర్చన ఎలాగ చేయాలి, ఆ శాలగ్రామ ఆరాధన అది దాని యొక్క స్వరూపం ఎలాగ ఉంటుంది, అత్యాశ్చర్యకరమైనటువంటి తారకాసుర సంహారం, దక్షయజ్ఞం, ద్వాదశాక్షరి మహామంత్ర మహిమ, జ్ఞానయోగ విశేషం, ఇలాగ పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలం ఏమిటి, ఇలాగ సోమవార వ్రతం, ఇవన్నీ కూడా బ్రహ్మఖండంలో చెప్పడం జరిగింది. అతఃపరం చతుర్థంతు కాశీఖండమనుత్తమం వింధ్యనారదజోర్యత్ర సంవాద పరికీర్తిత. 4వ దానికి కాశీఖండం అని పేరు. దాదాపు 6-7 ఖండాలు ఉన్నాయి. స్కాందం, సప్తఖండం స్కాందం అని. ఈ ఖండంలో వింధ్య పర్వతానికి నారదుడికి ఒక సంవాదం జరుగుతుంది. సత్యలోక ప్రభావం, అగస్త్యాశ్రమ ప్రభావం. అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. మహాభారతంలో కూడా వనపర్వంలో అగస్త్య తీర్థయాత్రలు చేసేటప్పుడు లోమస మహర్షి ధర్మరాజుకి చెప్తాడు అగస్త్యవనం, అగస్త్య తీర్థం, అగస్త్యుని యొక్క ప్రభావం. ఆయన ఏ విధంగా సముద్రాన్ని మొత్తాన్ని ఒక్క గొక్కలో త్రాగేశాడు. కేశవాయ స్వాహ అనేసరికి ఆ సముద్ర జలాలన్నీ కూడా జీర్ణమైపోయాయి త్రాగి వేయడం చేత. అలాగా అగస్త్యాశ్రమం, ఆ దేవతాగమనం, పతివ్రత చరిత్ర, తీర్థయాత్ర ప్రశంస, ఇంద్ర అగ్నుల యొక్క ప్రశంస, ఆ పార్వతీదేవి యొక్క జనన వృత్తాంతం, అలాగనే విష్ణులోక వర్ణనం, ధ్రువలోకం, తపోలోకం, సూర్యలోకం, ఇలాగ ఆయా లోకాల యొక్క తపోలోక వర్ణనం, ధ్రువుడి యొక్క చరిత్ర వస్తుంది, గంగ యొక్క ప్రభావం. ఇలాగా ఈ జైగీషవ్య సంవాదం,
కాశీఖండంలో ఇవన్నీ చెప్పారు. దానిలో ఇక 5వది అవంతి ఖండం అట. ఈ ప్రాయశ్చిత్త విధిశ్చాగ్నేరుత్పత్తిశ్చ సురాగమః దేవదీక్షా శివస్తోత్రం నానాపాతకనాశనం. దీంట్లో అనేక తీర్థాలు, ఈ కుండలేశ తీర్థం, పిప్పలాద తీర్థం, విమలేశ తీర్థం, మన భారతదేశంలో దాదాపు 3 కోట్లకు పైబడి తీర్థాలున్నాయి. 3.5 కోట్ల తీర్థాలని. వాటన్నిటికీ కూడా హనుమంతేశ్వర తీర్థం, రుణమోక్షణ తీర్థం, ఇవన్నీ శాక్ర తీర్థం, సౌమ్య తీర్థం, ఈ తీర్థాల యొక్క విశేషాలన్నీ కూడా అవంతి ఖండంలో చూపించారు. వినేవారికి వింటేనే చాలు సకల శుభాలు కలుగుతాయి అని. ఇక 6వది నాగర ఖండం. అతః పరం నాగరాక్షః ఖండషష్ఠోభిధీయతే. ఈ 6వదైన నాగర ఖండంలో హరిశ్చంద్రుని కథ, విశ్వామిత్ర మాహాత్మ్యం, హాటకేశ్వర మాహాత్మ్యం, నాగబిల శంఖతీర్థ అచలేశ్వర వర్ణనం, ఇలాగా అనేకమైనటువంటి వీటిల్లో కూడా ఆ స్తోత్రాలు, వ్రతాలు, తీర్థాల యొక్క మాహాత్మ్యం వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ పుష్కర తీర్థం, నైమిషారణ్యం, ప్రభాస ఆ తీర్థం, వీటన్నిటివి అక్కడే వస్తాయి. ఇక ఆ తర్వాత ప్రభాస ఖండం. దీనిలో పుణ్యప్రదమైనటువంటి అనేకమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి ఆయా దేవతామూర్తుల యొక్క గాథలు వస్తాయి. బ్రహ్మతీర్థాది విశేషమైన స్థితులు వస్తాయి. ఈ స్కాంద పురాణాన్ని దీంట్లోనే మనకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు కదా, ఈ స్కాందంలోనే వచ్చేది. మాఘ పూర్ణిమ రోజున దీన్ని దానం చేస్తే ఈ స్కాంద పురాణం పూర్వం వ్రాసి ఇచ్చేటువంటి వారు అని ఆ రోజున విశేషమైన పుణ్య ఫలం కలుగుతోంది అని. బ్రహ్మోవాచ శృణువత్స ప్రవక్ష్యామి పురాణం వామనాభిదం త్రివిక్రమ చరిత్రాఢ్యం 10,000 సంఖ్యకం. స్కాంద పురాణం అతిపెద్దది, విస్తృతమైనటువంటి. ఈ పద్మపురాణం అది 55,000 శ్లోకాలతో ఉంటుంది. దానిలో కూడా అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. దాని తర్వాత పెద్దది ఏది అంటే ఈ స్కాంద పురాణమే. ఇదే అసలు ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన ఇలాగ అవతారాలు ఉన్నాయి కదా. ఆయా అవతార మూర్తులతో కూడా కొన్ని పురాణాలు. వరాహ పురాణం మనం చెప్పుకున్నాం. అలాగా మహాభక్తుడైనటువంటి వాని పేరుతో కూడా ఆ నారద పురాణం, గరుడ పురాణం, మార్కండేయ పురాణం, ఇలాగా వీటిల్లో ఇక్కడ ఈ పరమాత్మ యొక్క పేర్లతో వరాహ పురాణం, అది ఆ నృసింహ పురాణం ఉప పురాణాల్లో వస్తుంది, చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఈ వామన పురాణాన్ని 10,000 శ్లోకాలతో చెప్పారు. ఇది కూర్మకల్పంలో జరిగినటువంటి విషయాన్ని చెప్తోంది. అది 2 భాగాలుగా ఉంటుంది. మొదట ఈ పురాణ వైశిష్ట్యాన్ని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఆ తర్వాత దక్షయజ్ఞ విశేషం, ఈ కపటి చరిత్ర, కురుక్షేత్ర వర్ణనం, వీటిల్లో వచ్చేటువంటి కథలనే మనకు తర్వాత ప్రబంధాల రూపంలో తెలుగులో కూడా వ్రాసారు కొన్ని. అలాగనే మనం ఒకప్పుడు పాఠ్యాంశాలుగా ఉండేవి. నాడీ జంఘోపాఖ్యానం అని, ఆవు పులి కథ, పిల్లల చిన్న దూడకు పాలు ఇచ్చి నీకు ఆహారం అవుతానంటోంది ఆవు, అంటే సత్యాన్ని చెప్పడానికి అది దాన్ని తీసుకొని, అవి కూడా పురాణాల్లోవే. కనుక అనేకమైనటువంటి నైతికమైనటువంటి, ధార్మికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను విస్తారంగా వర్ణించేటువంటివే ఈ పురాణ సాహిత్యం. కనుక ఇలాగా దీంట్లో త్రివిక్రమ అవతార వైభవం, ప్రహ్లాదులు తీర్థయాత్ర చేస్తాడు. దీంట్లో ఆ తీర్థయాత్రలు చేసేటప్పుడు అనేక మంది మహర్షాదులను కలిసి ఆ ఒక్కొక్క
ఆ క్షేత్రంలో తీర్థంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మహాభారతంలో కూడా వనపర్వంలో లోమస మహర్షి, నారదుడు, పులస్తుడు వీరు చెప్తారు. ఆ లోమసుడు వెంట పెట్టుకొని ఆయా తీర్థక్షేత్రాలని తిరుపుతాడు, అక్కడ ఉన్నటువంటి విశేషాలు చెబుతాడు. మనకు కూడా ఇవాళ అనేక రకాల గ్రంథాలు దొరుకుతాయి. వాటిల్లో ఎందుకు అలాగా అంతటి మహాత్మ్యం అంటే దేవతలు, ఋషులు వారంతా కూడా ఆయా తీర్థక్షేత్రాలను ఆవహించి అక్కడే ఉండి వారు నిరంతరం జపతపాదుల చేత ఆ శక్తి యొక్క విస్తారం అక్కడ ఉంటోంది అని. అందుకనే ఆయా తీర్థాలలో, క్షేత్రాలలో ఉపవసించి త్రిరాత్రోపవాసం చెప్పారు. 3 రాత్రులు ఉపవసించి తీర్థ విధులు నిర్వహించి ఆ శరీరాన్ని త్యజిస్తే తల్లిదండ్రులు వారి పేరుతో ఈ తీర్థ విధులు చేసి ఈ భగవంతుని స్మరిస్తూ ఉండాలి అని, తీర్థయాత్ర ఎలాగ చేయాలి అనేది కూడా విస్తృతంగా మనకు పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. ఆ హరిస్తోత్రం, ప్రహ్లాద బలి సంవాదంలో హరిస్తోత్రం విశేషంగా ఉంటుంది. ఉత్తర భాగం బృహద్వామనము అనే పేరుతో ఉంటుంది. 4 సంహితలు ఉంటాయి 1000 శ్లోకాలతో. ఇలాగ కృష్ణ కీర్తనం, కృష్ణ భక్తులని గురించి కూడా వామన పురాణంలో వస్తుంది. అలాగే భాగవత సంహితలో ఉండేటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తూ గణేశ చరిత్ర ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి విన్నటువంటి వారు కూడా విష్ణుపదం చేరుతాడు. దేహాంతే భుక్త భోగోసౌ యాతి విష్ణో పరం పదం. బ్రతికి ఉన్నప్పుడు సకల శుభాలను పొంది అంత్యంలో విష్ణుపదం పొందుతారు అని ఈ వామన మాహాత్మ్యాన్ని కీర్తించారు. బ్రహ్మోవాచ శృణువత్సమరీచే త్వం పురాణం కూర్మ సంజ్ఞకం లక్ష్మీకల్పానుచరితం యత్ర కూర్మ వపూర్ హరి ధర్మార్థకామమోక్షాణం మాహాత్మ్యం చ పృథక్ పృథక్ ఇంద్రద్యుమ్న ప్రసంగేన ప్రాహర్షిభ్యో దయాన్వితః తత్సప్తదశసాహస్రం సుచతుస్సహితం శుభం యత్ర బ్రాహ్మః పురా ప్రోక్త ధర్మా నానా విధా ముని అని. ఆ తర్వాత కూర్మ పురాణాన్ని చెప్తారు. లక్ష్మీకల్పంలో ఇది జరిగింది అని. ధర్మ అర్థకామ మోక్షముల యొక్క మహాత్మ్యాన్ని ఇంద్రద్యుమ్న ప్రసంగంతో చెప్తారు. 17,000 శ్లోకాలు ఉన్నాయి దీనిలో. ఈ ధర్మాలు, అనేక ధర్మాలని దీంట్లో ప్రతిపాదించడం జరుగుతుంది. అనేక కథా ప్రసంగాలతో మనుష్యులైనటువంటి వాడు ఒక మంచి మార్గంలో ఎలాగ నడవాలో చూపిస్తాడు. దీనిలో అనేక దేవతా సహస్రనామాలు కూడా ఉన్నాయి. మనం చేసేటువంటి వ్రతాలు, ఆ వ్రతాలలో 1000 నామాలతో భగవద్ ఆరాధన చేస్తాం కదా, ఆ నామ సహస్రం శ్లోకపూర్వకంగా ఉంటుంది. అన్ని వీటిల్లో వారణాసి మాహాత్మ్యం, ప్రయాగ మాహాత్మ్యం, వేదశాఖ నిరూపణం, ఇక వ్యాస గీత అని వస్తుంది, బ్రాహ్మీ సంహిత అని అంటారు. దీంట్లో ఈ లోక వ్యవస్థ ఎలాగ ఉంటుంది, ఎవరెవరు ఏ విధమైనటువంటి ధర్మాచరణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి స్థితులు కలుగుతాయి, వర్ణ ఆశ్రమ ధర్మాచరణ ద్వారా మనుష్యుడు ఏ విధంగా ఉత్తమ గతిని పొందుతాడు అనేటువంటిది ఈ కూర్మ పురాణంలో విశేషంగా చెప్పారు. ఇది బంగారు తాబేలుతో ఈ కూర్మ పురాణాన్ని దానం చేస్తే విశేషము అని కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. అధమాత్స్యం పురాణంతే ప్రవక్ష్యే ద్విజసత్తమ యత్రోక్తం సప్తకల్పానాం వృత్తం సంక్షిప్త భూతలే వ్యాసేన వేద విదుషా నారసింహోపవర్ణనే ఉపక్రమ్య తదుద్దిష్టం 14 సహస్రకం. బ్రహ్మగారు మరీచ్యాది మహర్షులకు ఈ కూర్మ మత్స్య పురాణాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. మత్స్యావతార వైభవాన్ని మనం భాగవతాది పురాణాల్లో కూడా ఆ సత్యవ్రతుడు ఆయన ఆ చిన్న చేప రూపంలో
ఆయనకు కనిపించడం, రక్షించమని వేడటం, ఆ కలశంలో ఉంటే పెరిగిపోవడం, ఆ తర్వాత పెద్ద పెద్ద భాండాదులలో ఉంచడం, అది కూడా చాలకపోతే చెరువులు, సముద్రం కూడా చాలనటువంటి స్థితిలో నిన్ను రక్షించడానికే వచ్చాను అని చెప్పడం. ఈ మత్స్యావతార స్థితి, ఆ మత్స్య రూప నారాయణుడు మనకు ఇక్కడ నాగులాపురంలో మత్స్యనారాయణ స్వామి వేదవేత్త అయినటువంటి వ్యాస మహర్షి నారసింహ వైభవాన్ని దీంట్లో చెప్తాడు. 14,000 శ్లోకాలతో మనువుకి మత్స్యావతార రూపంలో ఉన్న నారాయణుడికి సంభాషణ. ఈ బ్రహ్మాండం ఎలాగ ఏర్పడింది అనేటువంటిది, బ్రహ్మగారి యొక్క ఆ ఉత్పత్తి, దేవాసురులు ఎలాగా జన్మించారు, మదన ద్వాదశికి కూడా చాలా పేర్లున్నాయి అని, ద్వాదశి వ్రతం అది కూడా ఏకాదశి వ్రతంలాగా అని మనం వరాహ పురాణ సన్నివేశంలో చెప్పుకున్నాం. అలాగనే లోకపాలకులను ఎలాగ పూజించాలి, సూర్యుడి యొక్క ఆ జననం ఎలాగ జరిగింది, సూర్య వంశీయులు ఎలాగ వచ్చారు, కార్తవీర్య మహారాజు చరిత్ర మనకు నారద పురాణంలో కూడా వచ్చింది, దీంట్లో కూడా వస్తోంది. అలాగనే ఈ వంశానుకీర్తనం, ఆయా మహారాజులు మహర్షాదులు జన్మించి ఏ విధంగా వారి జననం అనంతరం ఎంత గొప్ప తపస్సు చేశారు, యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, దానాలు చేశారు, ఇవన్నీ మనకు ప్రరోచకంగా, అంటే మనం కూడా అలాగా మంచి మార్గంలో నడవాలి అని వారి చరిత్రలన్నీ మనకు చూపిస్తారు. భృగు మహర్షి మహావిష్ణువుని భూమి మీద 10 అవతారాలు ధరించమని శాసిస్తాడు, శపిస్తాడు. అది ఆ అంబరీషుడిని అలాగా, అంటే అవన్నీ అంబరీషుడిలో అంతర్యామిగా నిలిచినటువంటి ఆ మహావిష్ణువే స్వీకరిస్తాడు. భాగవతంలో అంబరీషోపాఖ్యానం వస్తుంది కదా, దానికి విస్తృతంగా దీంట్లో ఆ జన్మలు, ఆ అవతారాలు ధరించమని భృగు మహర్షి శపించడం అవన్నీ కూడా వస్తాయి. పూలు వంశ కీర్తనం మహాభారతానికి సంబంధించి, అగ్నివంశ కీర్తనం, అగ్ని వంశం కూడా ఉన్నది. సూర్యవంశం రాముడు, చంద్రవంశం శ్రీకృష్ణస్వామి వచ్చినట్లుగా అగ్నివంశాన్ని కూడా వర్ణన చేస్తారు. పురాణ కీర్తనం, నక్షత్ర పురుష వ్రతం, మార్తాండ శయనం, కృష్ణాష్టమి వ్రతం, వ్రతాలు ఉన్నాయి. 366 వ్రతాలు ఉన్నాయి. అంటే ప్రతిరోజు ఒక వ్రతం ఉన్నది. కొన్ని స్త్రీలకు, కొన్ని పురుషులకు, కొన్ని ఇద్దరు భార్యాభర్తలకు, ఇలాగా విస్తృతమైనటువంటి ఈ నోములన్నీ ఎక్కడవయ్యా అంటే మనకు వేదంలో చెప్పినటువంటి కొన్ని వ్రతాలకు ప్రత్యామ్నాయంగా అవి చేయలేనటువంటి వారికి ఇవి చేయడం చేత వారికి ఉత్తమమైనటువంటి జ్ఞాన వికాసం కలుగుతోంది అని. రోహిణీ చంద్ర వ్రతం, అలాగనే ప్రవృత్తి మార్గం అని చెప్పుకుంటాం ఎప్పుడు కూడా. దానిలో యజ్ఞదాన తపకర్మల చేత మనుష్యుడు పవిత్రుడవుతాడు అని. అంటే నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడే పనులు చేయడమే వీటి యొక్క ప్రయోజనం. దానికి దేవాలయ ప్రతిష్ట, తటాకం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, ఇవి దేవాలయ ప్రతిష్ట, పుస్తకాలు ప్రచురించడం ఇప్పటి స్థితిలో, ఇవన్నీ కూడా పుణ్యకార్యములు అని అన్నారు. ఈ పుణ్యకార్యాలలో వనప్రతిష్ఠ, దానికి కూడా ధర్మశాస్త్రాలు, అంటే పురాణాల్లోవే ధర్మశాస్త్రాలు చూపిస్తాయన్నమాట. ఈ 10 చింత చెట్లు వెయ్యాలి. దానిలో వటవృక్షములు, అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, దువ్వి చెట్టు, ఇలాగా కొన్ని వృక్షాలను వేసి ఆ వృక్షాలను పూజించాలని కూడా చూపించారు. అలాగనే ఆ చెరువులు తవ్వించడం, ఇవి ప్రజోపయోగంగా మనకి ఈనాటికి కూడా చెరువులు అనేకం, కొన్ని వేల చెరువులు వారి కృష్ణదేవరాయల కాలంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకు రాయల చెరువు అంటాం. అనేక చోట్ల ఈనాటికి 500-600 సంవత్సరాల క్రితం ఇవి ఉన్నాయి. అవి పుణ్యకార్యములు అని. దానికి గాను కొంత భూమి కూడా దాన్ని నిర్వహించడానికి ఇచ్చి వారు దేవాలయాలకు కానీ, ఈ చెరువులకు కానీ, వీటన్నిటికీ కూడా మేమేదో ఇస్తున్నామని కాదయ్యా, దీన్ని ఎవరైతే చక్కగా నిర్వహిస్తారో ఆ చంద్రార్కం ఇది నిలవాలి అని వారికి ఆ పుణ్యఫలం కలుగుతోంది అని కూడా శ్లోక రూపాల్లో రాశారు. అంతటి ఉదాత్తమైనటువంటి భావనతో ప్రజలకు ధర్మకార్యాలయందు ప్రవృత్తిని కలిగిస్తోంది. కనుక ఇలాగా
తటాక విధి మాహాత్మ్యం, సౌభాగ్యసేనం అగస్త్య వ్రతం, అనంత వ్రతం, అనంగసేనం, అశూన్యసేన వ్రతం, ఈ కొన్ని శయ్యాదానాలు చెప్పారు. లక్ష్మీనారాయణుని పూజించి అలాగ దానం చేస్తే అంటే వంశాభివృద్ధి కలుగుతోంది అని. సూర్యవార వ్రతం, సంక్రాంతి స్నపనం, ఇలాగ ద్వాదశి వ్రత మాహాత్మ్యం, ప్రయాగ మాహాత్మ్యం, ఇవన్నీ కూడా పితృగాథాను కీర్తనం. శరీరాన్ని వదిలిన తర్వాత ఆ తల్లిదండ్రులకు బ్రతికి ఉన్నటువంటి కుమారుడు ఏవేవి చెయ్యాలి, వారికి ఔర్ధ్వదైహిక క్రియలు చేయడమే కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రుల పేరుతో ఏదో ఒక ధర్మకార్యాలు అంటే అన్నదానంకి కట్టడమును, అన్నదానం ఇలాంటివి చేయడం చేత వారు ఏ లోకంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారికి ఆ పుణ్యఫలం చెందుతోంది అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. ఆ పితృప్రవర మాహాత్మ్యం, మన్వంతర నిర్ణయం, చతుర్యుగ స్థితి, కుమారస్వామి యొక్క విశేషం, నర్మదా మాహాత్మ్యం, పితృభాగాధాను కీర్తనం, సముద్ర మథనం, వామన మాహాత్మ్యం, వారాహ మాహాత్మ్యం, ఇలాగా దేవతా ప్రతిష్ఠ ఎలాగ చేయాలి, దేవాలయ నిర్మాణం ఎలాగ చేయాలి, ఇవన్నీ కూడా అగ్నిపురాణంలో వస్తాయి. దీనిలో కూడా మత్స్య మహాపురాణంలో కూడా ఈ కాల విశేషం ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఆయుష్య కీర్తివర్ధనం, ఈ పురాణం పరమ పవిత్రమని ఇది చేతితో వ్రాసి బంగారు మత్స్యాన్ని గోవుని కలిపి వేదాధ్యయన సంపన్నుడైన వానికి దానం చేస్తే విశేషమని చెప్పారు. ఆ తర్వాత మరీతే శృణు వక్ష్యామి గారుడం పురాణం గారుడం శుభం గరుడాయాబ్రవీత్ పృష్టో భగవాన్ గరుడాసనః ఏకోనవింశసహస్రం తాక్ష్యకల్పకథాన్వితం పురాణోపక్రమ ప్రశ్న సర్గ సంక్షేపతస్తతః. భక్తుడి పేరుతో కూడా ఒక పురాణం గరుడ పురాణం. గరుడాల్వార్ అంటాం కదా, ఎప్పుడు కూడా ఆ స్వామివారి సన్నిధానంలో ఎదురుగా సదా సన్నద్ధంగా ఉంటాడు. రెండు చేతులు అలాగ చాచి నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని. సేవకు అంతటి సన్నద్ధత ఉండాలట. అలాగా గరుత్మంతుడికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఉపదేశించినటువంటి పురాణమే గరుడ పురాణం అని. 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది మనకు ఒక అపోహ ఉన్నది, గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా? 18 పురాణాలు ఎలాగనో ఇది కూడా అంతే. ఎప్పుడో ఒక సమయంలో చదవటం అంటే అప్పుడైనా చదువుతారని కానీ అప్పుడు మాత్రమే చదవాలని కాదు. కనుక ఈ గరుడ కల్పనలో జరిగినటువంటిది. దీంట్లో సృష్టి, సూర్యాది పూజన విధానం, దీక్షా విధి, నవవ్యూహార్చనం, యోగాధ్యాయం. దీనిలో మనం మహాభారతంలో చెప్పినటువంటి విష్ణు సహస్రనామము ఎక్కువగా మనకు పాఠనాల్లో ఉన్నది. గరుడ పురాణం కూడా ఒక విష్ణు సహస్రనామం చెప్తోంది. ఇంకా ఇతర పురాణాల్లో కూడా వస్తాయి. 2-3 విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, విష్ణువు యొక్క వైభవం. అలాగ శ్రీధరార్చనం, విష్ణు పూజ, పంచతత్వ పూజ, చక్ర పూజ, దాన ధర్మాలు, జ్యోతిషం, సాముద్రికం, స్వరజ్ఞానం, నవరత్న పరీక్ష, తీర్థమాహాత్మ్యం, గయామాహాత్మ్యం, నీతిశాస్త్రం, సూర్య సోమ వంశ అవతారాలు, రామాయణం, హరివంశం, మహాభారతం, ఆయుర్వేదాన్ని గురించి విస్తృతంగా చెప్తోంది గరుడ పురాణం. అలాగనే సామాన్యంగా మనుష్యుడికి బాగా ధనం ఉండాలి అని, వివాహం కావాలని, కుమారుడు ఆ సంతానం అంతా ఉన్నతిగా పొందాలి అని మనుష్యుడికి ఆకాంక్ష ఉంటుంది. వీటన్నిటికీ కూడా మంత్రాలు చెప్తూ ఉన్నాయి, గరుడ పురాణంలో వస్తాయి. కాబట్టి ఈ ఓషధీ ప్రకరణం, న్యాయశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, సదాచారం, స్నాన విధి, వైశ్వదేవ దేవ తర్పణాలు, సంధ్యావందనం, పార్వణ కర్మ అంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఆ తల్లిదండ్రులు శరీర త్యాగం చేస్తే వారి పేరుతో చేయవలసినటువంటి ఆబ్ధిక కృత్యాలు, వాటిని గురించి కూడా నిత్య శ్రాద్ధం, ఇవన్నీ కూడా యుగధర్మాలు ఎలాగ ఉంటాయి. యోగశాస్త్రం, విష్ణు భక్తి, శ్రీహరికి నమస్కారం చేస్తే
దశాశ్వమేధి నా పునర్భవాయ. అశ్వమేధయాగం ఒక్కసారి చేస్తే చాలా గొప్ప విశేషం శ్రౌత యజ్ఞకాండలో. కానీ శ్రీకృష్ణస్వామికి ప్రణామం చేస్తే ఈ అశ్వమేధయాగం చేసిన వాడు మళ్ళా పుడతాడు. కానీ కృష్ణ ప్రణామి, హృదయపూర్వకమైనటువంటి ఆ కృష్ణ స్మరణ చేస్తూ సాష్టాంగ ప్రణామం చేసిన వాడికి మళ్ళా జన్మ లేదు అని కూడా ఆ కృష్ణనామ ప్రసంగ వైభవాన్ని ఇక్కడ చెప్తోంది. వేదాంత సిద్ధాంతం, సాంఖ్య సిద్ధాంతం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, గీతాసారం, ఫలశ్రుతి, దీంట్లో ఈ పూర్వ భాగం అని చెప్పడం జరుగుతుంది. ఉత్తర భాగంలో మనం భయపడే ఆ ప్రేతకల్పం 54 అధ్యాయాలు ఉన్నాయి. జీవుడు శరీర త్యాగం చేసిన తర్వాత ఏ ఏ మజిలీలలో ఎలాగ వెళ్తాడు, ఇక్కడ కుమారుడు తాను బ్రతికి ఉండగానే ఏ ఏ దాన ధర్మాలు చేస్తే ఆ ఔర్ధ్వదైహికమైన స్థితిలో ఏ విధమైనటువంటి ఆ ప్రయాణం ఉంటుంది. యమలోక మార్గవర్ణన, షోడశ శ్రాద్ధ వర్ణన, యమ మార్గం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రేతత్వ విముక్తి కావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ గరుడ పురాణంలో వస్తోంది. ఆ భుక్తి ముక్తి ప్రదమైన గరుడ పురాణం వినేవారికి కూడా శుభాన్ని కలిగిస్తోంది అని ఇలాగ వ్రాసి దీన్ని దానం చేస్తే విశేషంగా చెప్పడం జరుగుతోంది. రేపు మనం చిట్ట చివరిది బ్రహ్మాండ పురాణం, 18వ పురాణం. ఆ పురాణంలో ఉన్న విశేషాలు చెప్పుకుంటాం. ఆ తర్వాత ఒక్కొక్క తిథికి ఏమిటి విశేషం, ఆ తిథుల్లో ఏకాదశికి ఏమిటి విశేషం, ఆ ఏకాదశి యొక్క మాహాత్మ్యం 37 అధ్యాయాలలో ఉత్తర భాగంలో చాలా విశేషంగా వస్తుంది. ఆ విశేషాలని మనం చెప్పుకొని ఈ నారద మహాపురాణాన్ని చక్కగా మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.